హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, యోగా గురు అండ్ ఆల్సో పామిస్ట్రీ కోచ్. ఈరోజు మనం సార్తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. చెప్పండి కావ్యశ్రీ గారు. సో నా డౌట్ ఏంటంటే 8, 17, 26 అంటే 8, 17, 26 ఆ డేట్స్ లో మ్యారేజ్ జరిగిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? సో దానికి ఇంకా రెమెడీ కూడా ఏమైనా చెప్తారా? రెమెడీ కూడా ఉంది. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఉంది. సంవత్సరం ఒకసారి జరుగుతుంది కాబట్టి పెళ్ళంటే 100 ఏళ్ల పంట కావాలి కానీ మంట కావద్దు. అవును, అది గమనించండి. మీరు ఏమనుకుంటున్నారంటే 8, 10, 26 తారీఖు నాకు జరిగింది ఓ కామెంట్ చేస్తూనే ఉంటారు. నాది కూడా జరిగింది, ఏమైంది? విడాకులైంది. సో అందుకోసమే 8 అనేది ఒక్కసారి మనం లోషోగ్రీడ్లో తీసుకుందాము. 8, 10, 26. సో దీన్ని వేదిక్ గ్రిడ్, లోషోగ్రీడ్ కాదు, వేదిక్ గ్రిడ్. వేదిక్ గ్రిడ్లో చూడండి, 1 ఇక్కడ ఉంది, అంటే 1 అనేది ఇక్కడ ఉంది టాప్ పొజిషన్లో, 8 అనేది కింద ఉంది. సో దీన్ని బట్టి ఏంటిదంటే ఇక్కడ ఉన్నదండి, ఇక్కడ ఉన్న డేట్లు అన్నీ కూడా బాగా శ్రమ, బాగా కష్టము, నష్టము, ఇబ్బంది. సో అందులో 8 అనేది ఇంకా ఎక్కువ కష్టాలు. సో హార్డ్ వర్క్ ఉంటుంది అంటారు, చాలా హార్డ్ వర్క్. వాళ్ళ జీవితంలో ఇల్లు కట్టాలంటే కష్టమే, కారు కొనుక్కోవాలంటే కష్టమే, డెవలప్మెంట్ కావాలంటే కష్టమే. దానికి తోడు ఈ 8, 10, 26 తారీఖుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఈ డేట్స్ అసలు బాగాలేదు. డైవర్స్, విడాకులు. ఓకే, 8, 17, 20. ఎందుకు విడాకులు వస్తాయంటే నేనే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటా. ఎందుకంటే చూడండి, 26వ తారీఖు ఫిబ్రవరి 2005లో నా మ్యారేజ్ జరిగింది. సో ఇది 8, ఇది 2, ఇది 7, ఇది 10 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 17 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే 8 అండ్ 8 అంటే సంపూర్ణ శని 2 చెంపలు వలగొట్టినట్టు అవుతుంది అది అట్లా. సో అందుకోసమే విడాకులు వచ్చినాయి 2 ఇయర్స్కే నాకు. మీకు వస్తే నాకెందుకు వస్తాయి అనుకుంటున్నారేమో. నంబర్ ఎవరికైనా అదే విధంగా ప్రయోగపూర్వకంగా రిజల్ట్ ఇస్తుంది. నాకు విడాకులు రావచ్చు, మీకు వికలాంగులైన పిల్లలు పుట్టచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఒకవేళ అమ్మాయి పుట్టి అబ్బాయి పుడితే రోడ్డు ప్రమాదంలో చనిపోవచ్చు. 8, 10, 26 అనేది ఏంటంటే మన విశ్వంలో, యూనివర్స్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్లానెట్ యొక్క లక్షణం ఏంటంటే శని అంటే కర్మకారకుడు. ఇక్కడ సూర్యుడు ఉంటే, ఇక్కడ బుధుడు, శుక్రుడు ఉంటే లాస్ట్ కక్షలో శని ఉంటాడు. ఈ మొత్తం రౌండ్ వేసి రావాలంటే 7.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఏలినాడు శని జరిగినప్పుడు 7.5 సంవత్సరాలు పడుతుంది నీకు, నీ జీవితంలో మళ్ళీ 30 సంవత్సరాలకు వస్తుంది. కానీ 8వ తారీఖు, 11వ తారీఖు, 26వ తారీఖులో పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం శనే. ఇంకా నీకు లైఫే. మళ్ళీ నీతోటే కాదు, నీ పిల్లలకు 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 వస్తూనే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం ఇటేడు తర్వాత అటు స్మాష్. ఆలోచించుకోండి, వెరీ డేంజర్. అందుకోసం చూసుకోండి. మీరు తీసుకుంటే మీరు 8వ తారీఖు ఫిబ్రవరిలో నెహ్రూ గారికి జరిగింది మ్యారేజ్. వాళ్ళ కూతురైన ఇందిరాగాంధీ గారికి 26వ తారీఖు జరిగింది. సో వాళ్ళ కూతురైన ఇందిరాగాంధీ గారికి 26వ తారీఖు. నెహ్రూ గారు వాళ్ళ వైఫ్ కమలా నెహ్రూ గారు టీబీతో చనిపోయారు 38 సంవత్సరాలకి. ఇందిరాగాంధీ గారు వాళ్ళ స్వంత సెక్యూరిటీ వాళ్ళతోటి చనిపోయింది. తర్వాత రాజీవ్ గాంధీ గారిది 25వ తారీఖు జరిగింది. రాజీవ్ గాంధీ గారిది మానవ బాంబు పేల్చేసి చంపేశారు. సంజయ్ గాంధీ గారిది 23వ తారీఖు జరిగింది. సో దానివల్ల కూడా ఏం జరిగింది, చాలా ప్రమాదం జరిగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకొకటి ప్రియాంక గాంధీ, ఎవరు? రాజీవ్ గాంధీ వాళ్ళ యొక్క పాప ప్రియాంక గాంధీ డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేట్ చూసుకుంటే కూడా మీకు చెప్తుంది గూగుల్ సెర్చ్లో. ప్రియాంక గాంధీ మ్యారేజ్ డేట్ చూడండి, 18వ తారీఖు. సో 18వ తారీఖు ఫిబ్రవరి 1997.
చూడండి మొత్తం కూడితే ఇది 9, ఇది 2, ఇది 1, ఇది 16, 16 అంటే 7. చూడండి ఈ 10, ఈ మొత్తం కూడితే 10, సో ఇది 9, 19, మొత్తం కూడితే 1 వచ్చింది. ఇది చాలా మంచిది, కానీ ఇది యుద్ధం. ఓకే, డేట్ బాగాలేదంటారు 18th. యుద్ధం డేట్ బాగలేదు అది. ఓకే, సో ఈ 8 అనేది వీళ్ళ దాంట్లో రిపీట్ అయితేనే ఉంది. అందుకోసమే ఇది 1వ తరము, ఇది 2వ తరము, ఇది 3వ తరము, ఇది 4వ తరము, ఇది 5వ తరం. చూసినావా, ఇది 7 తరాలు, అటు 7 తరాలు ఇబ్బంది పడతారు. 5 generations ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ 7 తరాలు అంటే ఇంకా అయిపోయింది కదా, 5 తరాలు వచ్చింది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి పెళ్ళయిందో లేదో తెలియదు, పెళ్ళయింది అంటారు మొన్నటిదాకా, ఏమో మరి ఆ డేట్ ఎంతో చెప్పండి, మరి దాని భవిష్యత్తు అట్లుంటుంది. సో అందుకోసమే 8, 10, 26 తారీఖులలో పెళ్ళైన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ చాలా మంది అంటారు నా దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి, నేను 3 సార్లు గెలిచిన కదా, బంపర్ మెజారిటీ తోటి, మళ్ళీ మినిస్టర్ కూడా చేసిన కదా అని అంటారు. మరి ఇప్పుడు ఓడిపోయింది కదా సార్. అరే సహజం అండి, గెలుపు ఓటం సహజము అని అంటారు. ఎన్టీ రామారావు అంతా ఓడిపోయాడు, ఇందిరాగాంధీ అంతా ఓడిపోయారు. అరే ఓడిపోవడం వేరు. మరి నరేంద్ర మోడీ సారు 2001 నుంచి 2024 వరకు గెలుస్తూనే ఉన్నాడు కదా. అవును, మోడీ సార్ ఆయన ఏడ ఓడిపోయాడు చెప్పు? ఎమ్మెల్యేగా ఓడిపోలేడు, ఎంపీగా ఓడిపోలేడు, సీఎంగా ఓడిపోలేడు, పిఎంగా ఓడిపోలే. హ్యాట్రిక్ సీఎం, హ్యాట్రిక్ పిఎం. అరే ఆయన కంటే కలిసి రాలే. ఆయన మ్యారేజ్ డేట్ 10వ తారీఖు, గట్ల కలిసి వచ్చింది. ఓకే, 10 అంటే 1 గిట్లా. అందుకోసమే 8వ తారీఖు వివాహం చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎవరెవరున్నారు? నెహ్రూ గారు ఉన్నారని చెప్పాను కదా. 11వ తారీఖు పవన్ కళ్యాణ్, మళ్ళీ శ్రీజ, బండారు దత్తాత్రేయ. అంతెందుకు మొన్న బంగ్లాదేశ్ నుంచి పంపించారు కదా షేక్ హసీనా, పరుగులెత్తిచ్చారు కదా, ఆమె కూడా 11వ తారీఖు. ఒక ఆయన అంటే కామెంట్ చేస్తాడు, అబ్బా మీరు ప్రధానమంత్రులకు జాతకాలు చెప్పేంత స్థాయికి ఎదిగినాడు. అరే నాన్న బంగారు కొండ రత్నాల దండ, పూల చక్క, నెల టికెట్, నువ్వేంద్ర నాన్న, నంబర్ అనేది నీకుంటుంది, నాకుంటుంది. ప్రధానమంత్రి అయితే మనిషే, మనం కూడా మనిషే కదా. మనం ఓట్లు వేస్తున్నాయి కదా ప్రధానమంత్రి అయింది. నువ్వు అంత ఫీల్ అయ్యేది ఏముంది కథ? ప్రధానమంత్రి అయినా మనిషే, మనమైన మనిషే. మన ఓటుతోటే ఆయన ప్రధానమంత్రి అయ్యింది, మన ఓటుతో ఆయన ముఖ్యమంత్రి ఆయన. గిద్దెలు కదా మీకు? ఓటు అయినా ఒక నంబరే, ఆ నంబర్ బాగలేకపోతే ఇబ్బందే. సో అందుకోసం ఈ 8, 11, 26వ తారీఖులో వివాహం జరిగిన చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అందరి వాళ్ళు లైన్ పట్టింది నా దగ్గరికి. అందుకోసం డబ్బులు మీ దగ్గర కోట్లాది రూపాయలు ఉండొచ్చు, కానీ ఇది సంవత్సరానికి ఒకసారే వస్తుంది సూపర్ కోడ్, మళ్ళీ రాదు. సో తప్పకుండా మీరు ఈ 8, 11, 26వ తారీఖులో పెళ్లి చేసుకున్న వాళ్ళు తొందరగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ జీవితంలో మంచి జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది మీరు నిర్ణయం తీసుకోలేదనుకో, మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేసినట్టు అవుతారు. చాలా ప్రమాదకరం. మా దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళ మేము ఏమీ అడుగు, మీ మ్యారేజ్ డేట్ ఏంటి అని అడుగుతాం. అనగానే వాళ్ళు చెప్తారు కదా, నా భర్త బాగలేడు, నా భార్య బాగలేదు, నా పిల్లలు బాగలేదు, నా ఫైనాన్స్ బాగలేదు, ఎన్నో అంటారు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాము, అంత విఐపీలు మళ్ళీ. సో అందుకోసమే ఈ విధంగా మీరు ప్రొఫెషన్లో బాగా డెవలప్ కావాలి. ముఖ్యంగా పొలిటికల్లో కానీ, వ్యాపారంలో కానీ, లైఫ్లో అచీవ్మెంట్స్ పొందాలి అంటే తప్పనిసరిగా మంచి డేట్లో, అంటే మంచి అంటే ఏం లేదు, 1, 10, 19 మొత్తం కుడితే 1, అది అక్టోబర్ నెలలో వస్తుంది. ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే ఈ డేట్లు నేను ఏం చెప్పినానంటే సునామీలు, భూకంపాలు అని చెప్పిన. సునామీలు, భూకంపాలు. ఎట్లా సునామీలు, భూకంపాలు చూసుకోండి ఒకసారి. ఎట్లా సునామీలు, భూకంపాలు అంటే ఇదిగో చూడండి, 26వ తారీఖు డిసెంబరు 2004లో మనకు సునామీ వచ్చింది. ఇది 6, ఇది 3, ఇది 8. చూడండి మొత్తం ఇది 9 + 8 = 11 = 8. 8. సో ఈ విధంగా సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పిన కదా. ఇట్లనే గిదే లెక్కల నేను కూడా ఏం చెప్పినా అంటే, ఇటు తెలంగాణకు చెప్పిన, అటు ఆంధ్రప్రదేశ్ చెప్పిన, మీరు ఈ డేట్లలో ప్రమాణ స్వీకారం చెయ్యకూడదు అని చెప్పిన. చెప్తే ఎవ్వరు ఇన్లే. రేవంత్ రెడ్డి సారు చేసేసిండు. ఏం చేసిండు? ప్రమాణ స్వీకారం. చూడండి ఎట్లా వస్తుందో, సేమ్ ఇదే వస్తుంది. చూడండి రేవంత్ రెడ్డి సారు ఏం చేసినాడు, చెప్తే ఇన్లే.
ఏం చేసిండు 7వ తారీఖు 12వ నెల 2023లో చేసిండు ప్రమాణ స్వీకారం. ఇగో చూడండి, ఇది 3, ఇదేమో 7, అంతే కదమ్మా, 7. ఇగో ఇది 7, మొత్తం కొడితే 10 కోడు, మళ్ళీ ఏమొచ్చింది 7 9 8. మంచి పనులే చేస్తున్నాడు హైడ్రా, కానీ ఏమైంది, ఆయన సీటుకి వేసారు పెడుతున్నారు. 8 వచ్చిందా? ఖమ్మంలో ఎట్లా చచ్చిపోయారు అందరూ, ఎట్లా అతివృష్టి వర్షాలు వస్తున్నాయి. నేను తెలంగాణ ప్రజల కోసం ముందే చెప్పిన 30,000 40,000 మందిని చూసిండ్రు ఆ వీడియో, కానీ ఎవరు స్పందించారు? గిట్లా 8 వచ్చిందంటే కష్టాల కడలే, అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. భలే ఉన్నారు సార్ అంటారు, మళ్ళీ భలేనే ఉంది చూడండి. మళ్ళీ ఇంకా శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి శిష్యుడే కదా, వాళ్ళ గురువు ఊకునే ఉంటాడా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ఏం చేసిండు, ఆయన కూడా చెప్పిన ముందే రోజు 12వ తారీఖు యూట్యూబ్లో చెప్పిన, ఆయన కంటే ఆయన ఫోన్ చేసి చెప్పడు కాదు. 12వ తారీఖు జూను 2024. ఇది ఏంది మళ్ళా, ఇది ఇగో 6 8 కదా, ఇగో ఇది మళ్ళీ 3 మళ్ళీ 6. చూసుకోండి ఎట్లా వచ్చిందో, మళ్ళా ఇది 9 అవుతుంది. సో ఇది 18 9, ఇగో మొత్తం మీద 10 కోడు, మళ్ళీ 8 వచ్చింది కదా, ఇక్కడ 3/8 వచ్చింది. చూడండి ఎంత ప్రమాదం జరిగింది. వైనాడులో ఎట్లా జరిగిందో ఇప్పుడు విజయవాడలో కూడా అట్లే జరుగుతుంది. చూసారా? మళ్ళీ ఏమంటున్నారు, ఇది వైసీపీ వాళ్ళ తప్పు అంటారు. వీళ్ళు ఏమంటున్నారు, వైసీపీ చంద్రబాబు నాయుడు తప్పు అంటున్నారు. అరే ఎవరి తప్పు కాదైనా గీల తప్పు, ప్రమాణ స్వీకారం చేసింది తప్పు. చూసారా ఎంతమంది చనిపోయినారా అంటున్నారు. గిట్లుంటది మరి లెక్క మాతోడి. అందుకోసమే 8 10 26వ తారీఖులో గృహప్రవేశాలు చేసిన, తర్వాత కార్లు కొన్నా, ఈ వెహికల్స్ కొన్నా, మీరు ఎంగేజ్మెంట్ చేసిండు కదా 8 అని. ఎవరు ఎంగేజ్మెంట్ చేసినాడు కదా, ఎవరు, మన నాగార్జున గారు, నాగ చైతన్యది. ఇదిగోండి 8 ఇంకా 2024 అంటే ఇది కూడా 8 అని ఇట్లా ఇచ్చినాడు ఎక్స్లా. ఏమైంది, చేసిన వెంటనే ఎన్కన్వెన్షన్ పోయింది. గిట్లుంటది మరి లెక్క. 8 అంటే 8 తోటి మీరు మజాకులు చేయకండి, మామూలు మజాకు చేయదు అది. 8 మొత్తం లైఫ్ని తలక్రిందులు చేసేస్తుంది. చూడండి తలక్రిందులు, ఇట్లా చూసినా 8, ఎట్లా చూసినా 8, తలక్రిందులు అయిపోతుంది లైఫ్. మరి మామూలుగా ఉంటుంది మాతోటి అని అంటది, అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తొందరగా మీ లైఫ్ని సెట్ చేసుకోవాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలి నాలాగా అంటే 8 10 26 తారీఖులో పెళ్లి చేసుకోకపోవడం మంచిది. సో మనకు ఆన్లైన్ కోర్సెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి కదా, సో ఆ కోర్సెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో తప్పకుండా. అయితే ఈ సంవత్సరం సూపర్ కోర్ లో మనకు అక్టోబర్ 6వ తారీఖు వేదిక్ వాస్తుకు కోర్స్ స్టార్ట్ అవుతుంది. ప్రతి నెల 1వ తారీఖు మనకి జూమ్ మీట్ లో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, తర్వాత స్పెషల్ గా మార్నింగ్ యోగా క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. ఆన్లైన్. సో జంట నగరాలకి ఒకటి ఏంటంటే ఆఫర్, ఒక 100 నుంచి 1000 మంది ఉంటే ఎవరైనా కమ్యూనిటీ కానీ, లయన్స్ క్లబ్ కానీ ఎవరన్నా సరే వాసవి క్లబ్ వాళ్ళు ఉంటే మనం ఫ్రీ యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఫ్రీగా మనం చెప్తున్నా అంటే ఆలోచించండి. అసలు మనం ₹1 కూడా ఫ్రీగా ఏది బొమ్మను 2 లక్షల దాకా కోర్సులు ఉన్నాయి. మీకు ఆ హైదరాబాద్ మరియు ఈ యొక్క సికింద్రాబాద్ ఉంటే మనం ఒక 100 నుంచి 1000 మంది ఉంటే మనం కమ్యూనిటీకి వచ్చి అక్కడ ఫ్రీ క్యాంపులు చేస్తాం యోగా క్లాస్. మనకు జూమ్ మీట్ లో ఆన్లైన్ లో కూడా యోగా క్లాసులు జరుగుతున్నాయి. సో ఆఫీస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీకు స్క్రోల్ అవుతున్న నంబర్ ని మీరు కాంటాక్ట్ కావచ్చు. సో లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, తర్వాత లక్కీ చిల్డ్రన్ నేమ్స్, లక్కీ వివాహానికి సంబంధించిన భార్యాభర్తల యొక్క జాతకాలు ఎలా ఉన్నాయి అని చూడడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ జరుగుతుంది. అంటే పోయిన 10 సంవత్సరాల్లో సామాన్య నుంచి చాలా విఐపీస్ వరకు చేశాము, కానీ ఈసారి అలా చేయట్లేదు. ఓన్లీ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ 2023-24లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, విఐపీస్ ఇట్లా ఉన్నారు కదా పొలిటికల్లో, మళ్ళీ విఐపీస్ వాళ్ళ కోసమే కేటాయించి చేయడం జరుగుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో అందుకోసమే ఈ అక్టోబర్ నెలలో మీరు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు,
వార్డు మెంబర్ కాడికి కార్పొరేట్ నుంచి పొలిటికల్లో బాగా సక్సెస్ కావాలి, బిజినెస్లో చాలా సక్సెస్ కావాలన్న వాళ్ళకి ఇది అద్భుతమైన రెమెడీ ఉంటుంది. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విఐపీస్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, ఏ మంత్ లో చేస్తారు మరి? అక్టోబర్ నెలలో ఉన్నాయి. Okay, అక్టోబర్ 1, 10, 19 2024. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు సెప్టెంబర్ 1, 10, 19 అంటే నెక్స్ట్ ఇయర్ కి ఈ మంత్ చేసుకోమంటారా? ఈ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కి అక్టోబర్ లో జరుగుతుంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.